బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఢిల్లీ గుర్గావ్లోని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అత్తగారి ఇంట్లో ఐటీ రైట్స్ జరిగాయని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ రైట్స్ జరిగినా ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు. ఎక్కడ ఐటీ రైట్స్ జరిగిన పత్రాలు దొరికాయనో, డబ్బులు దొరికాయనో చెప్తారు కానీ శ్రీనివాసరెడ్డి ఇంట్లో మాత్రం సమాధానం చెప్పరు. ఎందుకంటే రేవంత్ ప్రభుత్వంతో బీజేపీ ప్రభుత్వంకి ఫెవికాల్ బంధం ఉంది కాబట్టి బయటికి రాదు అని హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. నిన్నగాక మొన్న ఇదే నెలలో బీహార్కు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైట్స్ అయినాయి. ఇది ఎందుకో బయటకు రాదు. మీరు ఢిల్లీకి బట్టి విక్రమార్క పోతే ఎప్పుడు తెలంగాణ భవన్లో ఉండడు. గుర్గాంలో ఆయన అత్తగారి ఇల్లు, ఆయన ఇల్లు ఉంటుంది, ఆడిపోతాడు రాత్రి. ఆ గుర్గాం ఇంటి మీద ఐటీ రైట్స్ అయినాయి. అక్కడి నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్కులు, చిప్పులు అన్నీ తీసుకుపోయినారు ఐటీ వాళ్ళు. అంత గప్చూపు ఎందుకు అయింది? మరి ఎందుకో బయటకు రాకపోయే? ఏం ఒప్పందం ఉన్నది మీ మధ్య? పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ అయినాయి. 3 రోజులు సెర్చ్ చేసిండ్రు. లోపలికి డబ్బులు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి. టీవీలలో అందరు చూపించిండ్రు. మరి ఏమైంది? అంత గప్చూపు అయిపోయింది. బయటకు ఎందుకో రాదు ముచ్చట. ఏం దొరికింది, ఎంత దొరికింది, ఏం సీజ్ చేసిండ్రు? ఈడీ ఎందుకో అందరికీ స్టేట్మెంట్ ఇస్తుంది కానీ పొంగులేటి గారి ఇంటి మీద ఎందుకో స్టేట్మెంట్ ఇయ్యది. ఢిల్లీలో ఐటీ రైట్స్ మరి ఎందుకు బయటకు వస్తలేవు? ఏంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది? రేవంత్ ప్రభుత్వానికి బీజేపీతో ఫెవికాల్ బంధం ఉంది. బడే బై చోటే బై బంధం ఉన్నది. బీజేపీతో అంటగాగేది నువ్వు. బీజేపీతో చీకటి ఒప్పందాలు ఉన్నాయి నీకు. ఢిల్లీ నిన్నగాక మొన్న ఇదే నెలలో